2085లో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంలోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత వరుసగా 2 బలమైన వేవ్లని క్రియేట్ చేసే సందర్భం అయితే గత 40 ఏళ్లలో ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ ఎక్కడా జరగలేదు. సో ఈసారి అలా జరిగితే మాత్రం వైసీపీదే అద్భుతమైన విజయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి రిజల్ట్ ఏంటో తేలాలంటే వెయిట్ అండ్ సీ. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, ఇటు టీడీపీ వైసీపీ వ్యతిరేక ఓటు గనక చీలిస్తే అది కూటమికే పడతాయి అని టీడీపీ భావిస్తోంది. ఎంతవరకు దీనిపైన టాక్ నడుస్తోంది? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోష్ని. ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ తీరు చూస్తే గనక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఉమ్మడి కూటమి అంతా ఒక ధీమాను చాలా బలంగా ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి కూటమే ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నిన్న ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులంతా తమకే అనుకూలంగా ఓటు వేశారంటూ కూడా ఇటు కూటమి ప్రధాన అభ్యర్థులు, ప్రధాన పార్టీ అధినేతలంతా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే నిన్న విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో తీసుకుంటే గనక ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వేవ్ అంతా కూడా టీడీపీకి సానుకూలంగా జరిగిందంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కొంత యువతీ యువకుల్లో చైతన్యం కలిగించేందుకు ఇటు ప్రభుత్వ అధికారులు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే యువకులంతా కూడా ఇటు టీడీపీ వైపు, జనసేన వైపు, కూటమి వైపే తమ సానుకూలంగా స్పందించారంటూ కూడా కూటమి అభ్యర్థులు చెప్తున్నటువంటి తీరు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఇతర దేశాల నుంచి క్యూ కట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల వైపు చూసి ఒక్కసారిగా మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోసమే వీళ్ళంతా వచ్చి ఓట్లు వేశారంటూ కూడా టీడీపీ కూటమి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడొచ్చు సంతోష్ని. అయితే నిన్న ఉదయం 6 గంటలకి ఏదైతే పోలింగ్ సమయానికి స్టార్ట్ అయ్యే 7 గంటలకి అయితే పోలింగ్ సమయం స్టార్ట్ అవుతుంది. కానీ 6 గంటలకే పోలింగ్ బూత్ల వద్ద ఎప్పుడూ లేని విధంగా, అంటే చాలా చోట్ల అయితే 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 4 గంటలు ముగుస్తుంది, లేదా 6 గంటలకి మైదాన ప్రాంతాల్లో ముగిస్తూ ఉంటూ పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ 7 గంటల లోపు ముందుగానే ఈ ఓటర్లు అంటే ఇటు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేదా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ లేదా సామాన్య మానవులు కానీ వీళ్ళంతా కూడా ఏదో ఒక కొత్త మార్పుని చూడాలను కూడా టీడీపీ శ్రేణులు ఉన్నాయండి, లేదా ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఉన్నాయండి, లేదా సీనియర్ నాయకులు, విశ్లేషకులు ఉన్నాయండి, వీళ్ళంతా కూడా ఏదైతే కూటమికి సంబంధించినటువంటి పాలన రాబోతుందన్న ఉద్దేశమే అయితేనే కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనబడుతుంది. అయితే దీనికి ప్రధాన ఉద్దేశం చూసుకుంటే గనక వైనాట్ 175 అంటూ కూడా మొదటి నుంచి జగన్ ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి తీరులో మేనిఫెస్టోకి సంబంధించిన వాటిలో కొంత మైనస్ కనిపించడం కూడా, అంటే గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోనే దాన్ని కొద్దిగా మేనిఫెస్టో ప్లస్ గా కొన్ని రకాల యాడింగ్ చేశారు తప్పితే కొత్తగా మేనిఫెస్టో లేదు రిలీజ్ చేయకపోవడం కూడా దీనికి కొద్దిగా మైనస్ గా చెప్తున్నారనే విషయం కూడా వస్తుంది. అదే ఉమ్మడి కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో సూపర్ 6 అంటూ కూడా అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులో మేము తీసుకురాబోతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయానికి కూడా సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర రాజధాని ఉన్నారంటూ కూడా అనేక విమర్శలు చేసుకుంటూ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల నాడిని కొంత మార్చే అవకాశంలో కూడా పడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకే పట్టం కట్టబోతున్నారంటూ కూడా ఇటు టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు అయితే ప్రధానంగా పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మరో పక్క చూసుకుంటే యువకుల ఓట్లు కూడా చాలా ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లతో పాటు కూడా వివిధ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లలో ఇటు యువకులు కూడా ఎక్కువగా ఉండడం, వీళ్ళంతా కూడా ఇటు కూటమికి, బీజేపీకి, అంటే సెంట్రల్ లో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవనండి, లేదా ఇటు స్టేట్ లో ఉన్నటువంటి జనసేనకి చాలా ఎక్కువ శాతం అంతా కూడా యువకులే ఎక్కువ ఆకర్షితులై ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇటు కూటమికి ఓట్లు వేసే అవకాశం కూడా ఉందంటూ కూడా వాళ్ళు కొంత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదైతే రిజల్ట్ ఆశించే ఫలితాల గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మరి నిన్న జరిగిన గొడవలకు కారణం ఎవరు? అంటే అభద్రతా భావం ఉన్న వాళ్ళే, ఎవరైతే గెలవము అని భయపడతారో వాళ్ళే దాడికి పాల్పడతారని కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ఈ అభద్రతా భావం ఎవరికి ఉన్నట్టు, ఈ దాడులు ఎవరు చేస్తున్నట్టు?
ఎస్ సంతోష్ని, ఏదైతే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద జరిగినటువంటి దాడులు చూసుకుంటే గనక ఒకరిపై ఒకరు ఇటు వైసీపీ తప్పనడానికి లేదు, అలాగనే టీడీపీకి కూటమికి తప్పనడానికి అయితే కనిపించలేదు. ఎందుకంటే రెండు పార్టీలు ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే విమర్శలు అవనండి, ప్రతి విమర్శలు అవనండి, లేదా వాళ్ళకి పాత కక్షలు అవనండి, వీటి రాజకీయ రంగు పులుముకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే చూసాం. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా చాలా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలోనే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే పోలీసు అధికారులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే గనక ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొడుమడక, అచ్యుతాపురం, రామిల్లి, అలాగే రేవుపోలవరం, బంగారుపల్లి గ్రామాల లాంటి ప్రధాన గ్రామాల్లో అధిక స్పెషల్ ఫోర్స్ అంటే కేంద్ర బలగాలను కూడా దించి అక్కడ స్పెషల్ గా ఎక్కడైతే గొడవలు జరుగుతాయో ఆ గొడవలు జరిగినటువంటి ప్రాంతాల్లో బలగాలు పెట్టడంతో చాలా వరకు గొడవలు సద్దుమడిగాయని చెప్పాలి. మరో రకంగా చూసుకుంటే చిన్న అంటే ఎలక్షన్ అనే విషయం వస్తే కనుక చిన్న గొడవలు అలర్లు అనేది కామన్ కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోలేనప్పటికీ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. అయితే మిగతా జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి పల్నాడు ఇలాంటి విజయవాడ ఇలాంటి జిల్లాలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మటుకు పోలింగ్ శాతం అంతా చాలా ప్రశాంతంగా, పోలింగ్ పర్సనేజ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అయితే ఎప్పుడు లేని విధంగా కొన్ని చోట్ల అంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇటు విశాఖతో చూసుకుంటే కనుక కొన్ని ప్రాంతాల్లో వివిధ మార్పు కొన్ని చోట్ల పెరిగింది, కొన్ని చోట్ల తగ్గిందని అయితే చెప్పొచ్చు. మరో రకంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఎక్కువ చైతన్యం వచ్చింది. అంటే ఎండనే సైతం లెక్క చేయకుండా. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ. ఎస్, ఇక వివరాలు తెలుసుకున్నాం కదా ఏపీ పోలింగ్ కి సంబంధించి, పోలింగ్ నమోదైన తీరు, అలాగే ఎవరెవరు గెలుస్తారని, అసలు వేవ్